హాయ్ అండి అక్క, మీకు ఇద్దరు ఆడపిల్లలేనా? మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని మీ అత్తే వాళ్ళు ఏమీ అనలేదా అనేసి ఒక సిస్టర్ కమెంట్ చేశారండి. మా అత్తే వాళ్ళు అయితే ఏమీ అనలేదు, కానీ బయట వాళ్ళు అయితే చాలా అన్నారండి. అయ్యో మళ్ళీ ఆడపిల్లేనా అనేసి చాలా ఫీల్ అయిపోయారు అనమాట. నిజంగా నాకు చాలా కోపం వచ్చేది. పెంచుకునే మాకు బాధ లేదు, కానీ వీళ్ళకి ఎందుకు అనేసి నాకైతే చాలా మండిపోయేదండి. అయినా నాకు ఫస్ట్ ఆడపిల్ల పుట్టిన తర్వాత మళ్ళీ ఆడపిల్ల కావాలని నేనే ఆ దేవుణ్ణి కోరుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రపంచం మీద చూస్తూనే ఉన్నాం కదా, ఫస్ట్ కొడుకునేమో ఇష్టపడతారు, పెళ్ళైన తర్వాత కూతుర్ని ఇష్టపడతారనమాట. అప్పుడేమో కొడుకు చేదైపోయి కూతురేమో ఇష్టమైపోతుంది. సో నాకైతే అలాంటి బాధలు అయితే వద్దు అనుకున్నానండి. అందుకే నేను ఇద్దరు కూతుర్లే కావాలి అనుకున్నాను అనమాట. అయినా ఆడపిల్ల పుడితే తప్పేంటండి? ఈ రోజుల్లో ఇంకా ఈ జనరేషన్ లో మగపిల్లల కన్నా ఆడపిల్లలే ఎక్కువగా సాధిస్తున్నారు. మన చుట్టుపక్కలే చూస్తున్నాం కదా, మగపిల్లలకి చాలా వరకు పెళ్లిళ్ళు కూడా అవ్వట్లేదండి. అంటే ఆడపిల్లలు అంత తక్కువ అయిపోయారనమాట. రాబోయే రాజ్యంలో ఆడపిల్లలదే రాజ్యం కదండి, అది మనమే తెలుసుకోవాలన్నమాట. ఇంకా ఆడపిల్ల మగపిల్లడు అనేసి అస్సలు తేడా చూపించకూడదు, అదృష్టంగా భావించాలి. నేనైతే అలానే చూస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.